వీక్షకులు 9 నేషనల్ టీవీకి స్వాగతం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు ఆర్డర్లు ఇచ్చింది కానీ బకాయిలు చెల్లించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారం వచ్చాక పెండింగ్ బకాయిలు చెల్లించి సిరిసిల్ల నేతన్నలకు ఆదుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఆర్భాటం చేసింది తప్ప నేతన్నలను ఆదుకోలేదని విమర్శించారు. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. కొడంగల్లో తన గెలుపు కోసం నేతన్నల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. కొండ లక్ష్మణ్ బాపూజీ వారసులే నేతన్నలని చెప్పారు. మీరు చూసిరు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు గతంలో బాకీలు పెట్టినటువంటి 400 కోట్ల రూపాయలను రాగానే సుమారుగా 250 కోట్ల రూపాయలు కొత్తగా ముఖ్యమంత్రి గారు కాగానే నల్గొండ ఎన్నికల ముందు 100 కోట్ల రూపాయలు అంత ముందు 200 కోట్ల రూపాయలు ఇవ్వడం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ ఐఐహెచ్టీని స్థాపించే దాంట్లో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం తీసుకొని మన బిడ్డల పట్ల ఆకాంక్షతోటి మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ఈ ఉన్నటువంటి తీసుకుంటున్నా ఆధ్వర్యంలో ఈరోజు మన విద్యార్థులు చేరాలి అంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకైనా వెళ్ళాలి లేదా ఒడిశా రాష్ట్రానికైనా పోవాలి. ఈరోజు మన రాష్ట్రంలో, మన నగరంలో, మన హైదరాబాదులో, మన తెలంగాణలో ఉండాల్సిన ఇన్స్టిట్యూట్ అనుమతి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాలైన చర్యలు చేపట్టకపోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నల జీవన గతులు, వాళ్ళ స్థితిగతులను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్న తరుణంలో రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ముఖ్యంగా మా నేతన్నలు ఎంత నేసిన ఆ కార్మికులకు నిధులు విడుదల చేయలే. మనము ఆర్డర్ ఇవ్వచ్చు, మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. రైతులకు రుణమాఫీ చేసిండ్రు, 30,000 కోట్ల రూపాయలు చేసిండ్రు. మరి 30 కోట్లున్న మా చేనేత కార్మికులకు చెయ్యండి అని ఈ వేదిక మీద నుంచే విజ్ఞప్తి రావడం జరిగింది. చెప్పినట్టు రైతులకు పట్టెడు అన్నం పెడితే ఆ రైతులను ఆత్మగౌరవంతో బ్రతకడానికి నేతన్న నేయడం వల్లనే ఈరోజు సమాజంలో మనం అందరం కూడా గౌరవంగా బ్రతుకుతున్నాం. సిరిసిల్ల అయినా, కరీంనగర్ అయినా, వరంగల్ అయినా ఎక్కడున్నా నేతన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వారసులు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆనాడు తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం త్యాగం చేసిండు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాదు, తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారికి నిలువ నీడనిచ్చి పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట కార్యాలయం పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారే. వారు గొప్ప నాయకుడు, వారు లేకపోవడం విషాదకరం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు వారు 69లో తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. తప్పకుండా వారి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయాలు ఉంటాయి. తద్వారా ఈ చేనేత మరియు కాళోజీ నారాయణరావు రచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. సోమవారం కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని నక్కలగుట్ట కాళోజీ సెంటర్ వద్ద వారి విగ్రహానికి కుడా చైర్మన్ వెంకటరామరెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాకవి కాళోజీ నారాయణరావు రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన కాళోజీ చిరస్మరణీయమని అన్నారు. కాళోజీ రచనలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయని అన్నారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని, మహనీయులు కాళోజీ నారాయణరావు జ్ఞాపకం వారి జయంతి భాషా సాంస్కృతి దినోత్సవంగా ప్రకటించిన వారికి సముచిత స్థానం కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ సమాజానికి సంబంధించిన ఏ సమస్యకైనా స్పందించి సగటు మనిషి తరపున నిలబడి నేనున్నానని ధైర్యం చెప్పిన ఒక ఆత్మవిశ్వాసం, ఒక ఆత్మ గౌరవం వారి కవితలు
సగటు మనిషి అన్యాయంపై పోరాడేలా చేస్తాయని తెలిపారు. కాళోజీ గారి 110వ జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వారికి పూలదండలు వేసేసి అర్పించడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు మనం కాళోజీ కళాక్షేత్రం కూడా ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఉండే, కానీ ఈ వర్షం చేపట్టి కొన్ని రోజులు పోస్ట్పోన్ అయింది. అందరూ కూడా ఈరోజు కవులు కానీ రచయితలు కానీ వారిని స్మరించుకుంటారు. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా మేము ఈరోజు కాళోజీ అవార్డు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా దాన్ని స్వాగతించి తప్పకుండా కాళోజీ గారి కళల్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. విజయవంతం. కాళోజీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ కాళోజీ జంక్షన్లో ఉన్న స్టాచ్యూకి పూలదండలు వేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కాళోజీ జయంతి గారి సందర్భం మనం తెలంగాణ లాంగ్వేజ్ డే అనేది కూడా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. సో కాళోజీ గారి ఎంత గొప్ప పోయెట్ అయితే, ఎంత గొప్ప రైటర్ అయితే, ఆయన జ్ఞాపకంలో మనం తెలంగాణ లాంగ్వేజ్ డే అనేది కూడా ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కాళోజీ జంక్షన్ హనుమకొండలో ఉన్న విగ్రహానికి పూలదండలు వేయడం జరిగింది. ఈరోజు మనకి గవర్నమెంట్ తరఫు నుంచి తెలంగాణ లాంగ్వేజ్ డే అనేది కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చాలా స్కూల్స్లో మనం పిల్లలకి పోటీ కాంపిటీషన్స్ కూడా మనం పెట్టడం ఇన్ వ్యూ ఆఫ్ కాళోజీ జయంతి అండ్ కాళోజీ గారి వర్క్స్ ఏవైతే ఉన్నాయో, పోయిటరీ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం కాళోజీ జయంతి సెలబ్రేట్ చేసుకుంటాం. కళ్యాణ్ కావ్య గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ కాళోజీ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి చెప్తున్నటువంటి పెద్దలకు, అధికారులకు అభినందన తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి కళాబృందం పక్షాన స్వాగతం తెలియజేస్తూ కొండ సారంగపాణి కాళోజీ జయంతి శుభాకాంక్షలు. మనందరికీ తెలుసు కాళోజీ గారు నాగోడవ అనే పుస్తకంలో ఇంత గొప్ప కవిత్వాన్ని మనందరికి అందించాడు. మనం సమాజం పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి, అన్యాయం జరిగిన చోట ఎలా ఎదిరించాలి అని చెప్పాడు. చావునేది పుట్టుకనేది బ్రతుకంత సమాజానిది అని నినదించిన ప్రజాకవి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శ్రీ కాళోజీ గారు చెప్పడమే కాకుండా తన జీవితం అంతా కూడా చేసి చూపించారు. కాబట్టి అన్యాయం మహిళల గురించి కూడా చెప్పినారు. మహిళల మీద ఎవరైనా కన్ను కొట్టినా సరే కళ్ళలో కారం కొట్టాలి, చెడు మాట్లాడినా సరే నాలుకలు కోసేయాలని చెప్పేసి అంత ఆ రోజుల్లోనే నైజాం కాలంలో మహిళల పైన జరుగుతున్న ఆకృత్యాల గురించి మాట్లాడింది. అది ఇప్పటికీ కూడా మనం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎందుకంటే ఇప్పటికీ మహిళల పైన అనేక అఘాయిత్యాలు, ఆకృత్యాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మాలాంటి నవతర నాయకులకి ఆయన స్ఫూర్తిదాయకం. ఎందుకంటే అన్యాయాన్ని ఎదిరించిన వాడే ఆరాధ్యుడు అని చెప్పి అన్నారు. అట్లాగే అన్యాయం జరగకుండా మేము చూడాలి అని ఒక మాట మాకు చెప్పడము జరిగింది ఆయన మాటల్లో. అట్లాగే ఆయన తెలంగాణ భాషకు చేసిన సేవకి, కృషికి, సంస్కృతికి చేసిన కృషికి గాను ప్రభుత్వం గుర్తించి తెలంగాణ భాషా దినోత్సవం ఆయన జయంతి రోజు జరుపుకోవడం చాలా సంతోషం. అలాగే త్వరలో మనము కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు వెంటనే చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్, ఇతర అధికారులు వినతులను స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖలకు ఉన్నతాధికారులకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుంచి 92 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, హన్మకొండ పరకల ఆర్డీఓలు వెంకటేష్, డాక్టర్ నారాయణ, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 4 వారాలుగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. పార్టీ వాన్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, వెంకట్రావు, కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై 4 వారాలలో నిర్ణయం తీసుకోవాలని డెడ్ లైన్ విధించిన హైకోర్టు, లేదంటే ఈ ఇష్యూను సుమోటోగా స్వీకరించి విచారణ చేపడతామని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు వెలువరించిన తీర్పుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పు మీడియా ద్వారా తెలిసిందని, తాను ఇంకా పూర్తి జడ్జిమెంట్ను చూడలేదని చెప్పారు. ఏది ఏమైనా న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని అన్నారు. ఈ వ్యవహారంలో అవసరమైతే హైకోర్టు డివిజన్ బెంచ్కు అప్పీల్కు వెళ్తామని, పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కూడా చర్చించవలసిన అవసరం ఉన్నది. ఆ హైకోర్టు తీర్పు పైన డివిజన్ బెంచ్ పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి హైకోర్టు తీర్పును పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత డివిజన్ బెంచ్కి పోయే ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యాంటీ డిఫెక్షన్ బిల్ ఉండగా కూడా చాలామంది పార్టీలు మారడము, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అనేక సందర్భాలలో విభిన్నమైన తీర్పులు ఇవ్వడం కూడా జరుగుతున్నది. వాటిని కూడా స్టడీ చేయవలసిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు 5 జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది, 3 జడ్జెస్ బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది, మన హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఒక తీర్పు ఇచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో చట్టపరంగా న్యాయపరంగా అధ్యయనం చేసి తీర్పు పాఠాన్ని కూడా పరిశీలించి డివిజన్ బెంచ్ పోయే ప్రయత్నం చేస్తాం. పైరవులు పనిచేయవు, పార్టీ కోసం పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని చెప్పారు కేంద్ర బండి సంజయ్. కరీంనగర్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కేసీఆర్ దశగ్రహ యాగాలు చేయాలని చెప్పారు. కేసీఆర్ దశమగ్రహం వరదల వల్ల నష్టపోయిన వారికి యాగాలు చేయాలని చెప్పారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడానికి బిడ్డ కోసం యాగాలు చేస్తున్నాడని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టారని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్లోని బీజేపీ అత్యధిక సభ్యత్వం నమోదు కావాలని అన్నారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు 77 లక్షల ఓట్లు వచ్చాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే ఎక్కువగా సభ్యత్వం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చలే. రైతు భరోసా మీద గానీ, రుణమాఫీ మీద గానీ, ఇవాళ బోనస్ విషయంలో గానీ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు, నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇవి ఇవ్వకుండా ఈ అన్ని దృష్టి మళ్లించడానికి హైడ్రాన్ స్టార్ట్ చేశారు. హైడ్రా పెద్దోళ్ళని కొట్టడానికి మేము వ్యతిరేకం కానే కాదు, కానీ పేదలకు కొట్టే ముందు ఆలోచన. టీవీ చూస్తుంటే ఏడుస్తూ ఒక్కొక్కరు వచ్చి పేదలు కిరాయికున్నోని కనీసం నోటీస్ ఇవ్వకుండా, కిరాయికున్నోళ్ళు ఈ షాప్ లో సామాన్ ఉంటే అర్ధరాత్రి వచ్చి జేసీబీలో కొడుతుండే ఏడుతున్నాను. నేను పెట్రోల్ పట్టుకున్నారు. నేను కిరాయిలో ఏం పాపం చేసిన కిరాయిలో ఏడుస్తాడు, ఇల్లు చేస్తాడు. నువ్వు చెప్పవుతారు ఖాళీ ఏమని చెప్పు, ఖాళీ చేస్తాడు. ఖాళీ చేసుకునే అవకాశం పొట్ట కూటి కోసం వ్యాపారం చేసుకుంటే అర్ధరాత్రి వచ్చి కిరాయిలను ఇలా జేసీబీలో కొడితే ఇదెక్కడ హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది. ఇలా ప్రభుత్వం వ్యవహారం వల్ల మొన్నటి వరకు హైడ్రా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వమే కొన్ని తీసుకునేది. వాళ్ళు సపోర్ట్ చేసిన హైడ్రా, ఇప్పుడు సపోర్ట్ చేసిన హైడ్రా. కానీ పెద్దోళ్ళు కొట్టు కిరాయికున్న పేదలు కొడితే వాళ్ళు ఎక్కడ చూడాలి? ఇల్లు జాగాలు కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? వాళ్ళకు ఉంది. ఓనర్షిప్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. హౌస్ నంబర్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. ట్యాప్ కనెక్షన్ అన్ని ఉన్నాయి. బిల్లు కడుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నారు. పర్మిషన్ ఇచ్చిన ఏం చేయను. పెద్ద పెద్ద బిల్లు వేసి వెళ్ళిపోరు. ఒక్కరి ఊడబట్టి మొత్తం సినిమా చూపడుతున్నారు. పేదలకు కొట్టే పరిస్థితి వచ్చింది కదా. కాబట్టి హైడ్రా పేరు చెప్పి రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు కదా. చర్చ లేదు కదా. పేపర్ రాస్తారే, టీవీ చూపుతారు. రుణమాఫీ వేది, రైతు భరోసా వేది, అన్ని పడాయి కదా. 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి మన హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో కాలేజీ నారాయణరావు జన్మదిన సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేశారు. జిల్లా కలెక్టర్ పమీల సత్పతి, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ప్రఫుల్ దేశాయ్, జిల్లా అధికారులు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించారు.
ఇటు అటు ఇటున్నాడు సార్ ఒకటి ఫోటో ఇటు ప్రతిరోజు వార్తల్లో నిలవాలని హైడ్రా పేరిట హడావిడి చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థత పాలన సాగుతుందని మండిపడ్డారు. సీఎం మంత్రులు ఢిల్లీకి పరుగులు పెట్టడం తప్ప ప్రజలకు చేయడం ఏమీ లేదని ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్స్ తెరదీశారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత, దయనీయమైన పరిస్థితి, శిథిలావస్థలో కొన్ని ఆసుపత్రులు కేవలం ఫీవర్ సర్వే పేరు మీద ఆ పేపర్లో కొన్ని సర్వేలు చేసినట్టుగా కాకి లెక్కలు చూపించి డెంగ్యూ కేసులు లేదా మరణాలే లేవన్నట్టుగా ఆ రకంగా ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వైద్యానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడం పక్కన పెట్టేసి ఎంతసేపు కూడా ఎదురు దాడి. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రోజువారీగా 1000 పైగా డెంగ్యూ వ్యాధిన పడి అవస్థలు పడుతూ ఉంటే వైద్యం పట్ల కానీ మహిళలు పెద్ద ఎత్తున మరి బస్సుల్లో వస్తున్నారని చెప్పి బస్సుల సంఖ్య కూడా కుదించినట్టు ఉదంతాలు. అందుకని ఇవాళ వ్యవసాయం అయితే పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపేమో అతివృష్టి, మరోవైపేమో ఇవాళ కాంగ్రెస్ పాలన రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారిపోయింది. రుణమాఫీ కాక రైతు స్వయంగా మేడ్చల్లో సురేందర్ రెడ్డి అనేటువంటి ఇప్పుడు పంట పెట్టల ఫసల్ అమలుకు నోచుకోపోవడం, మొత్తం ఈ రాష్ట్రంలో 1000 పైగా విద్యార్థులు ఇవాళ మరి ఆసుపత్రుల కోసం
ప్రజలు మభ్యపెట్టేదిగా ఇచ్చి కేవలం పోటీపడి ఆరోపణలు ప్రత్యారోపణలు తప్పితే గతంలో బీఆర్ఎస్ వైఫల్యాల పట్లనే పూర్తిగా ఎక్కడ చూసినా ఇవాళ కాంట్రాక్టర్లు బిల్లులు లేకుండా ఒక్క కొత్త పని కూడా చేపట్టడానికి సిద్ధంగా లేరు. ఇది కాంగ్రెస్ మార్పు పాలన అని చెప్పి కూడా దీన్ని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెచ్చుకొని మరి వెంటనే మరి ఆచరణలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గా నల్లమద ఉత్తమ్, పద్మావతి ప్రజాపద్దుల సంఘం చైర్మన్ గా షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకరయ్యను నియమిస్తూ లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచార్యులు బులెటిన్ విడుదల చేశారు. అయితే శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఆర్కేపూడి గాంధీని నియమించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూనీ చేస్తుందని, పీఎస్సీ చైర్మన్ పదవి ప్రధానంగా ప్రతిపక్షానికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆర్కేపూడి గాంధీని ఎలా చేస్తారని, లోక్సభలో పీఎస్సీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ కి ఇవ్వలేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని లోక్సభలో మాట్లాడతారని, రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని హరీష్ రావు విమర్శించారు. ప్రోత్సహించాలనేటువంటి విషయాన్ని 16 నొక్కి చెప్పాం. 13 నుంచి 14కు తగ్గింది, 14 నుంచి 15కు తగ్గింది, 15 నుంచి 16కు తగ్గద్దు దయచేసి అని చాలా గట్టిగా ఈ విషయం మీద బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నొక్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా పన్నులు వసూలు చేయడం, వీళ్ళు కొన్ని మార్క్స్ పెట్టుకుంటారు. ఈ డెవల్యూషన్ రాష్ట్రాలకు ఇవ్వడానికి కొన్ని పారామీటర్స్ పెట్టుకున్నారు. పర్ క్యాపిటా ఇన్కమ్కి ఎంత పెట్టుకున్నారంటే 45% మార్కులు పర్ క్యాపిటా ఇన్కమ్కి పెట్టుకున్నారు. అంటే ఏ రాష్ట్రం అయితే హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకు 0, లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న వాళ్ళకు 45 పడతాయి. ఇది అన్యాయము. మరి మాది హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది తెలంగాణ. ఆ లేకుండా లీకేజీ లేకుండా ప్రతి పైసాను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చేటట్టు చేస్తే పన్నులే సరిగా వసూలు చేయి, అవినీతి అక్రమాలు లీకేజ్ ఉంది. మరి వాళ్ళకేమో ఇన్సెంటివైజ్ అవుతుంది. మేము ప్రతి పైసా ఖజానాకు తెస్తే మాకు నష్టమవుతుంది. పన్నులు బాగా వసూలు చేసే రాష్ట్రాలకు ఇచ్చే వెయిటేజ్ను 2.5 ఎక్కడైతే పెరుగుతుందో ఎకానమీ పెరగాలని ఉత్తరాలలో తెలంగాణ భూభాగం ఉంటుంది. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో లిఫ్ట్ ఇరిగేషన్ కోరాం. అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని, పక్కన ఆంధ్రప్రదేశ్కి పనిచేయడం వల్ల మాకు నష్టమైతా ఉంది. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ కార్యక్రమం 50 కోట్లు ఇవ్వండి అని చెప్తే ఖచ్చితంగా మిషన్ భగీరథ మెయింటెనెన్స్ కు 20,000 కోట్లు కేటాయించాలని చేపట్టాం. దానికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని 16వ ఆర్థిక సంఘాన్ని మేం కోరడం జరిగింది. ముఖ్యంగా పిక్ అండ్ చూజ్ లాగా ఇష్టమున్న నివేదికను అమలు చేయకపోవడం అంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన 10కు మార్చాలని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వ్రాతపూర్వకంగా కూడా జోక్ ప్రతిపక్షానికి బిఎస్ రాజ్యాంగాన్ని పట్టుకొని నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు కదా, నీ నీతి వ్యాఖ్యలన్నీ డొల్ల. రాహుల్ గాంధీ మాటలన్నీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ పిఎస్సీ అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎవరికి ఇచ్చిండ్రు? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి అరకపూడి గాంధీకి పిఎస్సీ ఇవ్వడం అంటే రాజ్యాంగాన్ని నిలువున పట్ట పగలు ఖూనీ చేయడం, ఇది రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం. ఇవాళ రాహుల్ గాంధీ గారికి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే లేదుగా. వింత ఆకారాలతో గణపతిని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేస్తున్నారు. భారీ గణపతులు, ఎత్తైన గణపతి విగ్రహాలే కాదు డిఫరెంట్ ఆకారాలు, అలంకరణలతో ప్రతిష్ఠించి గణపతి విగ్రహాలు ఓరుగల్లో అబ్బరపరుస్తున్నాయి. వివిధ ఆకారాలతో ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్ఠించిన గణపతి విగ్రహాలు చూడడం కోసం భక్తులు బాలు తీరారు. ఓరుగల్లో కొలువైన వెరైటీ గణనాథులు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గజాననాయ నమః.
ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో 2024 సంవత్సరంలో మేము గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోబోతున్నాము. ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని 15.5 ఫీట్లతోని మా గణనాథుడు చేసాము ఈ సంవత్సరము. మరియు ఈ సంవత్సరం మేము ఫోమ్ ఫ్లవర్స్ ద్వారా ఈ వినాయకుడిని తయారు చేయడం జరగబడింది. ప్రతి ఒక్కరూ వచ్చి మా వినాయకుని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము. ఇట్లా సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ. పర్యావరణాన్ని కాపాడండి, మట్టి వినాయకుడు పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పెట్టుకుంటే చాలా శ్రేష్టము. పూజిద్దాం. న్యాచురల్గా పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా న్యాచురల్ తయారు చేస్తున్నాము. 9,000 రూపాయలు పోకవక్కలైనాయి. 2 రోజుల నుంచి చాలా మంది కష్టపడి చేస్తాము. ఈ వరంగల్ నగరంలో ఒక వెరైటీగా ఉండడం కొరకు ప్రతి మాది ఇక్కడ ఏకశిల యూత్ గజాలో నిర్వహించుకుంటాము. ప్రతిసారి ఇక్కడ ఒక కొత్త తరహాలో నూతనంగా ఒక వెరైటీగా ఇక్కడ వినాయకుడిని మనం ప్రతిష్ఠిస్తాము. ప్రజలు కూడా ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ. కొంచెం వెనకకి రాదే. సార్ ఒకసారి సిగ్నేచర్ చేసుకుంటాం.